హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన ప్రీవియస్ వీడియోలో థర్డ్ 5 ఇయర్ ప్లాన్ చూసాము. దాని యొక్క క్విక్ రివిజన్ చూసినట్టయితే అది ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే డ్యూ టు 2 వార్స్ అండ్ మేజర్గా కాన్సిక్యూటివ్ డ్రాట్స్ వచ్చాయి 1965లో అలాగే 66లో. నెక్స్ట్ మనకి ఫుడ్ క్రైసిస్ వల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. సో దీనివల్ల వెంటనే మనం ఇంకొక ప్లాన్ని తీసుకోలేక ఆ ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేస్తూ ఒక 3 యాన్యువల్ ప్లాన్స్ అనేవి చేశారు. డ్యూ టు ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్, బడ్జెట్ లేదు, ఆ టైంలో ఉన్న పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టెంపరీగా డిస్కంటిన్యూ చేసి యాన్యువల్ ప్లాన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వాటిని మనం ప్లాన్ హాలిడేస్ అని అంటాము. ఈ ప్లాన్ హాలిడేస్ అనేవి 1966 నుంచి 69 వరకు చేస్తారనమాట. సో ఈ 1966 నుంచి 69 వరకు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ జరిగాయి, ఎలాంటి గవర్నమెంట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ వచ్చాయి అండ్ అలాగే వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ 3 ఇయర్స్ అనేవి మనం ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో నేర్చుకుందాము. అండ్ ఎండ్ వరకు చూడండి వీడియో, మీకు ఎండ్లో ఒక నిమానిక్ కూడా ఇస్తాను టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమానిక్ అనేది కూడా ఇస్తాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, 1966 చూసినట్టయితే మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అగ్రికల్చర్, ఫుడ్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి 3 మేజర్ స్టెప్స్ అనేవి 1966లో తీసుకొచ్చారు. ఫస్ట్ ఈజ్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మనం ఎక్కువ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసాం, సెకండ్లో ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసాం, రైట్. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ మనకి అగ్రికల్చర్ ప్లస్ ఇండస్ట్రీస్ని ఫోకస్ చేసాం. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇది చాలా ఫెయిల్ అయింది. దీంట్లో చేయాల్సిన టార్గెట్స్ అనేవి మనం ఏం అచీవ్ చేసుకోలేదు కాబట్టి వీటిని కొనసాగిస్తూ సో అగ్రికల్చర్లో మనకి డెవలప్మెంట్ తీసుకురావడానికి ఒక న్యూ స్ట్రాటజీ అనేది ఈ షార్ట్ టర్మ్లో తీసుకొచ్చారు. అండ్ ఇదే టైంలో రూపీ డివాల్యుయేషన్ అనేది జరిగింది. మనకి రూపీ డివాల్యుయేషన్ అంటే ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి మన కరెన్సీ యొక్క వాల్యూని తగ్గిస్తారనమాట. కరెన్సీ వాల్యూ అనేది తగ్గిపోతుంది టు ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు మనకి ఫారిన్ మనీ వస్తుంది, రైట్. ఫారిన్ మనీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే మనకి అకౌంట్ డెఫిసిట్ అనేది ఉంటుందో వీటిని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అని చెప్పేసి డివాల్యుయేషన్ చేస్తారు. అండ్ ఇక్కడే మనకి ఇంకొక పాయింట్ చూస్తే గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అఫీషియల్గా ఇక్కడ హెచ్వైవి సీడ్స్ అనేవి ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేస్తారనమాట, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ సీడ్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ కెమికల్ ఇండస్ట్రీస్ని లైక్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫెర్టిలైజర్స్ అండ్ టు ప్రొడ్యూస్ ఇన్సెక్టిసైడ్స్. ఇది ఏదైతే సాయిల్ న్యూట్రిషన్ని పెరగడానికి, సాయిల్ న్యూట్రిషన్ పెరిగితే అప్పుడు మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ వస్తుంది కదా. సో ఇదంతా కూడా కన్సిడర్ చేసుకొని అలాంగ్ విత్ ఆల్ ద క్వాలిటీ సీడ్స్ అండ్ దిస్ కెమికల్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. సో దీని ద్వారా మనము గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా వచ్చింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఎవరు, నేను మీకు లాస్ట్ వీడియోలో క్వశ్చన్ అడిగాను. అండ్ ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఎంఎస్ స్వామినాథన్. వరల్డ్కి ఎవరు మరి, వరల్డ్కి గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఎవరు అని అంటే నార్మన్ బోర్లాగ్. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మనము మేజర్గా 1967లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఉంది, హజారీ కమిటీ. ఈ హజారీ కమిటీలో ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని లైసెన్స్ రాజ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండింది. ఏంటంటే మన ఇండస్ట్రీస్ ఏవైతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ మనకి చేయాలి అని అంటే అది గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్టెన్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. అయితే కొన్ని ఇండస్ట్రీస్ మాత్రమే ఇలా గ్రూప్ ఆఫ్ లైసెన్స్ తీసుకొని వెల్త్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల డిఫరెంట్ పవర్ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. అంటే పవర్ కొంతమంది చేతిలోనే ఉండిపోయింది అనమాట. రిచ్ ఈస్ బికమింగ్ రిచర్, పూర్ ఈస్ బికమింగ్ పూరర్. సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొన్ని డిఫెక్ట్స్ని తీసుకొచ్చారు. ఆ డిఫెక్ట్స్ ఈ హజారీ కమిటీ చెప్తుంది. ఈ డిఫెక్ట్స్ వల్ల మనకి లేటర్ ఎంఆర్టీపీ యాక్ట్ అనేది వచ్చింది. ఎంఆర్టీపీ యాక్ట్ ఏం చేస్తుంది అని అంటే మోనోపొలీ ట్రేడ్ రిస్ట్రిక్టివ్ యాక్ట్. ఇదేదైతే లైసెన్స్ రా సిస్టమ్ ఉందో దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది గవర్నమెంట్. అవన్నీ కూడా మనము ఇండస్ట్రియల్ పాలసీస్ క్లాసెస్లో విందాము. అండ్ ఎంఆర్టీపీ యాక్ట్ అనేది మనకి 4th 5 ఇయర్ ప్లాన్లో భాగంగా 1969లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, 1968కి వచ్చేసరికి అగ్రికల్చర్ ఇన్పుట్ ఎక్స్పాన్షన్. ఇక్కడ along with the seeds, along with fertilizers and chemicals plus సాయిల్ న్యూట్రిషన్లో అసిస్ట్ చేయడమే కాకుండా ఈ ఇన్పుట్ ఎక్స్పాన్షన్లో ఏం చేస్తారంటే దే ఆల్సో వాంట్ టు ఇంక్రీజ్ ద క్రెడిట్ టు ద ఫార్మర్స్. ఓకే,
క్రెడిట్ కూడా మంచిగా ఇస్తే అప్పుడు చిన్న ఫార్మర్స్ ఎవరైతే స్మాల్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ దీని ద్వారా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. అప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఇదొక అగ్రికల్చర్ ఇన్పుట్ ఎక్స్పాన్షన్ జరిగింది. అండ్ ఇక్కడే మనకి జూలైలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఒక వీట్ రెవల్యూషన్ స్టాంప్ అనేది తీసుకొచ్చారు ఇన్ జూలై. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్లాన్ హాలిడేస్ ఉన్నప్పుడు హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ అని అంటే ఇందిరాగాంధీ. ఓకే, ఇందిరాగాంధీ. నెక్స్ట్ 1969లో నేను చెప్పాను కదా ఇందాక, స్మాల్ ఫార్మర్స్కి అసిస్టెన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది అని. సో దానిలో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ తీసుకొచ్చారు. ఈ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏం చేస్తుందనంటే ఎవరికైతే లెస్ దాన్ 2 acres ఉంటుందో వాళ్ళకి క్రెడిట్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఓకే, క్రెడిట్ అసిస్టెన్స్ ఇస్తుంది. అండ్ అలాగే క్రెడిట్ అసిస్టెన్సే కాకుండా వీళ్ళకి సబ్సిడైజ్డ్ సీడ్స్ కూడా ఇస్తున్నారు. సబ్సిడైజ్డ్ సీడ్స్ ఇవ్వడం వల్ల ఈ స్మాల్ ఫార్మర్స్కి మంచిగా క్రెడిట్లో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఇది స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడే లీడ్ బ్యాంక్ స్కీమ్ కూడా తీసుకొస్తారు. వాట్ ఈస్ లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే, ఒక పక్క మనకి ఫుడ్ క్రైసిస్ అవుతున్నాయి, ఇంకొక సైడ్ ఏమో మనకి వెల్త్ అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండిపోయింది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఈ టైంలో జరుగుతుంది ఏంటి అని అంటే ఈ బ్యాంక్స్ అనేవి రూరల్కి సరిగ్గా లేవు. ఒకవేళ ఉన్నా కూడా సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ నుంచి వచ్చే క్రెడిట్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అది రూరల్ ఏరియా వరకు రీచ్ అయ్యేది కాదనమాట. ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి మనకి లీడ్ బ్యాంక్ స్కీమ్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఏం చేస్తారంటే, ఒక కమర్షియల్ బ్యాంక్ ఉంటుంది కదా, ఒక కమర్షియల్ బ్యాంక్ ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకోండి. ఈ ఎస్బీఐతో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న బ్యాంక్స్ అనేవి, ఇప్పుడు ఇదొక డిస్ట్రిక్ట్లో ఏ బ్యాంక్ ఉంది, దిస్ ఈజ్ వన్ బ్యాంక్, దిస్ ఈజ్ వన్ అండ్ దిస్ ఈజ్ వన్. ఇవన్నీ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ఒక మంచి కమర్షియల్ బ్యాంక్కి కోఆర్డినేట్ చేశారనమాట. ఇలా కోఆర్డినేట్ చేయడం వల్ల రూరల్ క్రెడిట్నెస్ అనేది పెరిగింది. రూరల్ ఏరియాస్లో ఈ బ్యాంక్ ఇష్యూస్, క్రెడిట్ అసిస్టెన్స్ ఇష్యూస్ అనేవి కూడా సాల్వ్ అయిపోయాయి అన్నమాట. సో ఇంతటితో మనకి ప్లాన్ హాలిడేస్ అనేవి అయిపోయినాయి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. అండ్ ఈ 1969లోనే మనకి ఎంఆర్టీపీ యాక్ట్ వచ్చింది. అండ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ వేర్ ఆల్సో డన్. నేను చెప్పాను కదా బ్యాంక్ యొక్క ప్రాబ్లం కూడా ఉండింది అని. అండ్ ఎంఆర్టీపీ యాక్ట్ ద్వారా మనకి లైసెన్స్డ్ సిస్టంలో కూడా చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. ఇదంతా మనం 4th 5-year ప్లాన్లో చూద్దాం. ద కమింగ్ 4th 5-year ప్లాన్లో విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దిస్, బికాస్ 1969 to 74 ఈజ్ ద 4th ప్లాన్ కాబట్టి విల్ డిస్కస్ ఆల్ దిస్ దేర్. నెక్స్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక నిమానిక్ ఇస్తాను చెప్పాను. హియర్ ఇట్ ఈస్ రాగహాసలే. రాగహాసలే అంటే రాగం అంటే ఏంటి, ఒక సాంగ్లో ఉండేది రాగం. ఈ రాగం అనేది హాసం అంటే ఒక హ్యాపీనెస్ అని అంటారు కదా తెలుగులో. సో రాగంని హ్యాపీగా పాడుతున్నాము అని అర్థం. ఇలా గుర్తుపెట్టుకుంటే ఆర్ఏ అంటే రూపీ డివాల్యూషన్ జరిగింది, విచ్ ఈజ్ ఇన్ 1966. నెక్స్ట్ దాని తర్వాతనే గ్రీన్ రెవల్యూషన్ జరిగింది, విచ్ ఈజ్ జిఏ. హాసలే అంటే హెచ్ఏ హజారీ కమిటీ వచ్చింది, ఎస్ఏ అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ వచ్చింది, ఎల్ఈ అంటే లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది కూడా జరిగిందనమాట. ఇలా ఒక రాగ హాసలే అనే ఒక చిన్న వర్డ్ గుర్తుపెట్టుకుంటే యూ విల్ ఆల్రెడీ నో వాట్ హ్యాపెండ్ ఇన్ 1966 to 69. ఈ 3 yearsలో ఇంపార్టెంట్ థింగ్స్ దట్ విల్ కవర్డ్ అనమాట. ఎగ్జామ్లో ఇవే అడుగుతారు అండ్ మెనీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ ఆస్క్డ్. ఈ క్వశ్చన్ చూసినట్టయితే which of the following pairs is not correctly matched? హజారీ కమిటీ 1966, లీడ్ బ్యాంక్ స్కీమ్ 1969, రూపీ డివాల్యూషన్ 1966. అయితే ఎంఆర్టీపీ యాక్ట్ 1967. అండ్ క్రొనోలాజికల్ ఆర్డర్లో అడుగుతారు ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎస్ఎస్సి అండ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ ఇలా క్రొనలాజికల్ ఆర్డర్ రూపంలో మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మీరు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఎందుకంటే మీరు ఈ ఆన్సర్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి హోప్ వస్తుంది. ఇంకా బెస్ట్గా మంచి వీడియోస్ తీసుకొస్తాను. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.